గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆయన సర్వీస్ మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పుట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడే డిఎఫ్ఓగా అక్కడే పీసీసీగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. సాధారణంగా చాలామంది సొంత కేడర్ రావాలనో వేరే వేరే కేడర్ కావాలని ప్రయత్నించిన ఆయన మాత్రం తన సర్వీస్ మొత్తం ఉత్తరప్రదేశ్లో అందించి తర్వాత రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఆయన అడిగి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అడవులు ఎలాగుంటాయి, అడవుల సంరక్షణ ఎలాగుంటుంది, ముఖ్యంగా అని చెప్పాలంటే పక్షులకు ప్రేమికుడు కాబట్టి పక్షుల సంరక్షణకు ఏం చేశారు విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. కె ప్రవీణ్ రావు గారు, మంచిర్యాల జిల్లా. సాధారణంగా ఇక్కడ అందరూ ఐఎఫ్ఎస్ కానీ ఇక్కడికి వెళ్ళినా కొంతకాలం పనిచేసిన హోమ్ కేడర్ రావాలనుకుంటారు, నేటివ్ ప్లేస్కి రావాలి, ఏదో డిపార్ట్మెంట్లో కొంతకాలం డెప్యుటేషన్ చేయాలనుకుంటారు. కానీ మీరు మాత్రం డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయిన తర్వాత రిటైర్మెంట్ లక్నోలో చేసుకొని బయటకు వచ్చారండి. అంటే రావడానికి ప్రయత్నం చేయలేదా, లేదా రావాలనుకొని కంప్లీట్గా ఉత్తరప్రదేశ్కి సేవలు అందించారా? దాంతోపాటు ఉత్తరప్రదేశ్ అనగానే చాలామందికి మాఫియా గుర్తుకొస్తుంది, కానీ అక్కడ ఫారెస్ట్ ఉంది, ఉత్తరాంచల్ కానీ మిగతా విషయాలు ఉత్తరాఖండ్ కానీ ఆ బుందేలు ఈ ఫారెస్ట్ అంతా ఉంటుంది, చక్కగా అడవులు అన్నీ ఉంటాయి అనే విషయం చాలామందికి చాలా తక్కువ మంది తెలుసు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాకి మించిన పక్షుల ప్రేమికులు ఉన్నారు, దాన్ని మించిన చాలామంది ఉంటారు. ఆ మాఫియా విషయాన్ని పక్కన పెట్టి దాంట్లో అక్కడ యూపీలో జరిగిన ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎలాగుంటుంది, అక్కడ నేచర్ ఏం చెప్తుంటుంది, అక్కడ దొరికిన టైగర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటి మీద మీకున్న అవగాహన ఎలాగుంది? వాటితో పాటు ముఖ్యంగా మీరు ఫోటోగ్రఫీ పక్షుల ప్రేమికుడు కాబట్టి పక్షుల సంరక్షణ ఎలాగుంటుంది, పక్షులు మనకి అంటే మనుషులకి ఎలాంటి సహాయం అందిస్తుంది, నేచర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలు పక్షుల నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్పే ముందు కె ప్రవీణ్ రావు గారి కుటుంబ నేపథ్యం, మంచిర్యాల జిల్లా నుండి ఉత్తరప్రదేశ్కి మీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ పిలిచినందుకు ఇక్కడికి. నేను ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు అనే గ్రామం లోపల తాలూకా, మొదటి తాలూకా అది. అక్కడ నాది 10th వరకు అక్కడ చదువుకున్నాను. అక్కడి నుంచి కూడా ఇంకో 30 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ప్రణహిత ఒడ్డున తీరాన ఉన్నది, వేవనపల్లి అని అక్కడ గ్రామం. ముఖ్యంగా మా ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, కొంచెం ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ రూపంలో కూడా మొదలు ఉండేవాళ్ళు. అంటే సార్ మీరున్న టైంలో నక్సల్స్ మూమెంట్ ఉండేదా? ఉండిందండి, ఆ టైంలో కూడా ఉండింది. చూసారా మీరు ఏమైనా సంఘటనలు? సంఘటనలు డైరెక్ట్గా లేదు, నాకు తరగలేదు. కాబట్టి మా ఫాదర్ వాళ్ళు దాంట్లో వాళ్ళు చూసినారు, వాళ్ళకు ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు పడింది అంది. అవునా, ఏంటండి, ఏ విధంగా? బేసికలీ మా నాన్నగారిని వాళ్ళే అటాక్ చేసినారు, వాడిని పైన అటాక్ చేసినారు. ఎవరు? నక్సల్స్ అటాక్ చేసినారు. ఎందుకు? బేసిక్గా ఆయనే అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ మాది, భూస్వాములు మనకు చేసేవాడు. కానీ కాకపోతే మా నాన్నగారు ఎట్లా అంటే ఆయన భూదాన ఉద్యమం లోపల ఆయన వినోబాతోని కాలినడకన మొత్తం తిరిగినాడు. ఆయన్ని నాకు తెలిసినప్పుడు నా జీవితకాలంలో ఒక మంచి వ్యక్తి అంటే నేను మా ఫాదర్ని చెప్పగలుగుతాను. ఒకసారి ఆయన పైన అటాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ పేపర్ ఘోషించింది ఒక రకంగా. అంటే ఇట్లాంటి వ్యక్తి పైన అటాక్ మీరు ఉన్నారండి? అటాక్ అప్పుడు ఇక్కడ లేని, అప్పుడు యూపీలో ఉన్నాను నేను. అక్కడ సంఘటన జరిగిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అక్కడికి అదొకటే ఒక రకమైన మా దురదృష్టం అది. ఇక్కడ ఆయన ఇంటికి వచ్చి అటాక్ చేశారు ఆయన. మా దుర్భాగ్యం అనుకోవచ్చు దాన్ని. ఇక్కడ ఆయన జీవితం మొత్తం లోపల ఆనెస్టీకి ప్రతీకలాగా ఉండేవాళ్ళు ఆయన. దాని గురించి మొత్తం ఎంతనైతే ప్రెస్ ఉందో, మొత్తం డిస్ట్రిక్ట్ ప్రెస్ అంతా తెల్లారి నుంచి కొన్ని రోజుల వరకు వాళ్ళు ఆర్టికల్స్ రాసినారు. మీరు భూస్వాముల మీద అటాక్ చేయడానికి చూసాం, అందరూ చూసాం, కానీ ఈ వ్యక్తి పని చేయడానికి కారణం ఏంటి? ఏ వ్యక్తి అయితే మొత్తం జీవిత కాలంలో పలుపనే ఆయన ఒక సౌమ్యమైన ప్రతిరూపం లాంటి వ్యక్తి, ఆయన పైన అటాక్ చేయడానికి కారణం ఏంటంటే దానికి వాళ్ళ నుంచి ఏమి ఎట్లాంటి ప్రతిక్రియ రాలేదు వాళ్ళ నుంచి. అదొకటి మా దురదృష్టం అనుకోండి. ఆయన కాంగ్రెస్ లోపల 13 ఏళ్ళు సమితి కోలిగోపాలరావు అని, దాని లోపల సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన పైన ఎన్నడూ కూడా ఒక మచ్చ లాంటి లేని వ్యక్తి ఆయన. తండ్రి అని నేను చెప్పట్లేదు, ఈవెన్ వ్యక్తిగతంగా ప్రజల లోపల ఉన్న ఆయనకున్న ఒక ఆప్యాయత కానీ ఆయన వే ఆఫ్ లివింగ్ నేను చూసినాను. ఎందుకంటే యాజ్ ఎ సమితి ప్రెసిడెంట్ వాళ్ళకు ఒక జీప్ ఉంటుంది, ఇంటి నుంచి ఆఫీసర్ కూడా పోవడానికి జీప్ ఉంటుంది. ఆయన ఎన్నడూ కూడా ఆఫీస్ జీప్ వాడంగా నేను చూడలేదు. ఇంటి నుంచి సమితి ఆఫీసు
ఒక 4 కిలోమీటర్లు ఉండేది. ఆ 4 కిలోమీటర్లు ఆయన నడిచిపోయేవాడు. అక్కడి నుంచి అవసరమైతే ఏదైనా విజిట్ చేయాలి, ఏమైనా ఇన్స్పెక్షన్ చేయాలంటే మాత్రం అప్పుడు ఆయన ఆఫీస్కి వాడేవాడు. ఆ సిన్సియారిటీ నేను చాలా తక్కువ మందిలో చూసినాను. ఆయన అడిగితే కూడా ఆయన ఒకసారి సడన్గా నాతో ఏమన్నాడంటే, మరి నేను అదే అన్న, ఇప్పుడు ఇక్కడ మేము కూడా యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ మేము యూజ్ చేస్తాం, మాకు ఇంటికి వరకు వెహికల్ వస్తుంది, ఆఫీసర్ కూడా వెళ్తాం మరి అంటే, ఆయన 2 జవాబులు చెప్పినాడు. ఒకటి, నాకు ఇష్టం లేదు వాడడం, ఎందుకంటే నాకు దేనికోసం అయితే వెహికల్ ఇచ్చినో దానికోసం వెహికల్ వాడదలుచుకున్నాను. 2 ఏమన్నాడంటే, నేను ఇక్కడ జీపేకి నేను ఆఫీస్ వరకు వెళ్తాను, 2 నిమిషాలు చేరిపోతాను. పోయిన తర్వాత ఆఫీస్లో పోతా, అప్పుడు ఒక్కొక్కడు నన్ను అడిగి లోపలికి వస్తారు. ఈ డిస్టెన్స్ లోపల, ఈ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల నేను నడుచుకుంటూ పోతే నాతో పాటు ప్రజలు నాతో పాటు వస్తుంటారు. వస్తుంటే ఒకటి సమస్య వాడు చెప్తాడు నాకు, వాడి సమస్య అయిపోయింది, రెండో వాడు వస్తాడు, సార్ నా సమస్య ఇదని. ఈ 4 కిలోమీటర్ల వాకింగ్ లోపల నాకు ఒక 15-20 సమస్యలు తెలుస్తాయి. ఆఫీసులకు వెళ్ళిన వెంటనే కింది సబార్డినేట్ స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ని పిలిచి ఈ 15ని లిస్ట్ అవుట్ చేయిస్తాను నేను. ఇప్పుడు ఈ సమస్యలని, ఇవి ఎందుకు కావట్లేదు, దీనికి ఏమి సొల్యూషన్. కాబట్టి ఈ డిస్టెన్స్ లోపల నాకు ఆ సమయం యూటిలైజ్ అవుతుంది. ఆ రకంగా చేసేవాడు అన్నమాట. బట్ అది మా దురదృష్టం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉంటుంది. చదువు అంతా మంచిర్యాల? చదువు నేను చెన్నూరు లోపల 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చినాను. నాంపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినాను. సర్దార్ పటేల్ కాలేజ్ బీఎస్సీ, ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల సైన్స్ కాలేజీలో ఎంఎస్సీ చేసినాను. పిహెచ్డీలో జాయిన్ అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ చేసిన, 84 నుంచి 87 వరకు పిహెచ్డీ చేసిన తర్వాత అంతలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినా. మధ్యలో మా గైడ్ అన్నారు కూడా, మీరు ఒకసారి కొద్ది రోజులు లీవ్ తీసుకొని వస్తే దీన్ని మిగిలిన ఏతుందో కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సమయం రాలేకపోయినా నేను. సో అల్టిమేట్లీ ఐ హ్యావ్ డిస్కంటిన్యూడ్ దాన్ని. పిహెచ్డీ కంప్లీట్ చేయలేకపోయినా. ఓకే. ఐ కంటిన్యూడ్ ఆల్మోస్ట్, చెప్పినాను కదా మీరు అన్నట్టుగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే ఐఎఫ్ఎస్ మీరు అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారండి? అంటే ఎవరైనా చూసి వెళ్ళారా? లేదు, డెఫినెట్ సార్, డెఫినెట్. ఎందుకంటే బై ఛాన్స్ బై చాయిస్ అండి? బేసికలీ గ్రామీణ పర్యవేక్షణ జుడే బట్టి ఫారెస్ట్తో టచ్ మొదటి నుంచి ఉండేది. కానీ ఇంత ఐడియా లేకుండింది. డెఫినెట్లీ ఈ ఎగ్జామ్ రాస్తే ఇది వస్తుందని ఐడియా లేదు. సడన్లీ నా క్లాస్మేట్ ఒక పిల్లవాడు రఘువీర్ అని చెప్పి, మన ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ వచ్చింది ఆయనకి. ఆయనకి సెలెక్షన్ వచ్చింది అన్నమాట. దట్ స్పార్క్ యాక్చువల్లీ. అరే మన వాళ్ళ నుంచి ఒకడికి వచ్చింది అంటే ఎందుకు ట్రై చేయకూడదు. దాంతో ఇవి స్టార్టెడ్. కాకపోతే నాకు ఏంటంటే, నాకు 82లో ఎంఎస్సీ అయిపోయింది, 83లో మ్యారేజ్ అయింది, పిల్లలు అది చేయబట్టి. అంటే సరే అది కూడా ఒక మంచిదే అనుకోండి, ఒక రకంగా లోపల నుంచి ఒక పట్టుదల వచ్చింది కావచ్చు నాకు కూడా. ఎందుకంటే అల్టిమేట్లీ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నాది. ఇంట్లో లోపల అగ్రికల్చర్ నా ఏదున్నా కూడా దాంతో పట్టుదల వచ్చిందేమో.